సజ్జలపై వైసీపీ కార్యకర్తల ట్రోలింగ్. వైసీపీలో నెంబర్ 2గా అపారమిత అధికారాలు అనుభవిస్తున్న సజ్జలకి జగన్ చెక్ పెడుతున్నారా? తాడేపల్లి ప్యాలెస్లో ఆయనకు వ్యతిరేకంగా ఒక టీం నడుస్తుందా? ఆయనని జగన్ టీం నుండి పక్కన పెట్టడానికి ప్యాలెస్లో స్కెచ్ వేస్తున్నారా? ఇటీవల సజ్జల భూభాగోతం బయటకు వచ్చింది. అదే అదనంగా ఆయనకు కోర్ టీం నుండి తప్పించడానికి సరైన సమయంగా భావించి ఇతర నేతలు సజ్జలకి ఉచ్చు బిగుస్తున్నారని వైసీపీ వర్గాల నుండి వినిపిస్తున్న వదంతులు. జగన్ అధికారంలో ఉన్న సమయంలో సజ్జల సుమారు 59 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించారని కథనాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై తొలి దశ దర్యాప్తులో సజ్జల ఆక్రమించినట్లు నిర్ధారణ జరిగింది. తాజాగా మరో దశ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఆ తరువాత అరెస్టు ఖాయం అని తెలుస్తుంది. సజ్జల అవినీతితో పార్టీలో ఆయనపై అసంతృప్తి పెరగడానికి మరో కారణం. ఇప్పటికే పార్టీలోని పలు విభాగాలు ఆయనతో ఉన్నాయి. పార్టీ యువజన, విద్యార్థి, మేధావుల ఫోరంకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు సజ్జల. ఇది కొంతమందికి నచ్చడం లేదు. బుధవారం తాడేపల్లి ప్యాలెస్లో పార్టీలోని పలు విభాగాల మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు సర్కారుపై పార్టీ నేతలు దూకుడు పెంచాలని విమర్శలు చేయడంతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా వ్యవహరించిన ఓ పోస్ట్ చేశారు సజ్జల. అనూహ్యంగా సజ్జల పోస్ట్పై సోషల్ మీడియాలో పార్టీ కార్యకర్తలు నెగిటివ్ కామెంట్స్ చేశారు. కొందరు ఆయనని ట్రోల్ చేశారు. కొందరు ఆయన సూచనలు లేకుండా టార్గెట్ చేశారని, తాడేపల్లి ప్యాలెస్లో ఒక టీం తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని సజ్జల భావిస్తున్నారు. దీంతో ఆయనకు త్వరలోనే చెక్ పడటం గ్యారంటీ అని చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. వైసీపీ అధికారంలో ఉన్న గత 5 ఏళ్ల సమయంలో దాదాపు అనాధికారిక ముఖ్యమంత్రిగా వ్యవహరించారు నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. షాడో సీఎంగా సజ్జల ఇటు వైసీపీని అటు ప్రభుత్వాన్ని నడిపించారు. మంత్రులని, ఇతర కీలక నేతలను పక్కన పెట్టి ఆయన సకల శాఖ మంత్రిగా వ్యవహరించారు సజ్జల. నాడు ఆయన అనుభవించిన వైభోగం అంతా ఇంతా కాదు. చెలాయించిన అధికారం కూడా అసామాన్యం, అసాధారణం. ముఖ్యమంత్రిగా జగన్ ప్యాలెస్కి పరిమితం అయితే సజ్జల మాత్రం పవర్ అనుభవించారు. జగన్ టీంలో ఐప్యాక్ టీంది కొంత భాగం, మిగిలినది సజ్జలది అని చెబుతారు వైసీపీ నేతలు. వైసీపీ ఓటమికి బాధ్యుడిగా సజ్జల తీసుకోవాలనే డిమాండ్ కూడా ఉంది. పార్టీ కేడర్లో సజ్జలపై వ్యతిరేకత, ఆయనపై వచ్చిన అవినీతి కుంభకోణం, ఆయన వారసుడు సజ్జల భార్గవ్ రెడ్డి అరాచకాలు గుర్తుకు తెచ్చి మరీ టార్గెట్ చేస్తున్నారు. మరి వీరి ప్రయత్నం ఫలిస్తుందా? జగన్కి కన్ను చెవి లాంటి సజ్జలని పక్కన పెడతారా లేదా అనేది చూడాలి.